నమస్తే అందరికి ఈ రోజు ఒక ముచ్చడి చెప్పుకుందామా. అత్త కోడల ముచ్చడి చెప్పుకుందాం, క్యాజువల్ గా చెప్పుకుందాం. ఇక ఒక కోడలు ఉంటది, ఇక గిట్లనే పొద్దున్న దాకా పని చేస్తూనే ఉంటది. పాప మామ అనుకుంటది కదా, నీకు ఇంతగానం పని చేస్తానా, మా అత్త నన్ను పొగడట్లే లేదు అని అనుకుంటది. ఇక మళ్ళీ అనిపిస్తుంది కదా, నీకు మా అత్తమ్మకి ఎప్పుడు చూసినా బిడ్డ మీదనే ఉంటది, బిడ్డ కోసమే తనలాడుతుంది కానీ నా గురించి పట్టించుకోదు అనిపిస్తుంది. అదే మా అమ్మ అయితే నా గురించి పట్టించుకోదా, మా అమ్మ అయితే కాసేపు కూసోరాదు అని అంటే పని అరుచుకుంటది, మా అత్తమ్మ అయితే ఏం అరుచుకోదు, ఏం పని చేయదు అని మీకు అనిపిస్తుంది. అంటే కోడళ్లకు మీ అమ్మకు నువ్వెంత ఇంపార్టెంటో నీ అత్తకు కూడా వాళ్ళ బిడ్డ అంటే అంత ఇంపార్టెంట్ కదా. మా అమ్మ మంచిది, మా అమ్మకి అట్లా చూసుకోదు, మా వదిన మస్తు చూసుకుంటది అంటే అది ఎవరికి తెలుసు, నీకు తెలుసా? మీ వదిన అడిగితే తెలుస్తుంది. అట్లనే ప్రతి ఒక్కరి ఇంట్లో అంటే ఫస్ట్ వాళ్ళు కూడా కూడలే కదా, తర్వాతనే అత్తలు అయ్యారు కదా. సో మనం కూడా ఎప్పుడైనా అత్తలు కావాల్సిందే కదా. ఇక గది గుర్తుంచుకోవాలి తప్ప మొగుని కడిగిపోయి ఇక చూసినావా మీ అమ్మ గిట్లా బిడ్డనే కావాలి, బిడ్డ పిల్లలే కావాలి, మనం వద్దు, మన గురించి వద్దు, అది ఇదని ఎక్కించినాం అనుకో, పని చేసుకొని వచ్చి మన మాట లేని షీకాకుల ఆగమాగం చేసుకుంటారు. కాబట్టి ఇక ఇవన్నీ పట్టించుకోకుండా లైక్ తీసుకోవాలి, అత్త పొగడాలి, మా అమ్మ పొగడాలి, ఇవన్నీ కాకుండా మన పని మనం చేసుకుంటా పోవాలి. బై గంతే. ఎవరి గురించి చేస్తున్నాం? మన గురించే కదా. నేను చెప్పింది రైట్ అయితే కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పాలో అది కూడా కామెంట్ చేయండి. బై బాయ్.